హాయ్, హలో, నమస్తే, అస్సలాము అలైకుం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అప్పటికప్పుడు మనకి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు గ్యాస్ ఆన్ చేసుకోకుండా ఎండు కొబ్బరితోనే పేడ రెసిపీ అండి. చాలా ఈజీగా 5 మినిట్స్‌లో అయిపోతుంది. చాలా బాగుంటుందండి. ఇట్లా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ఈ రెసిపీ ఎలా చేయాలో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు గౌసియా రూఫ్ యూట్యూబ్ ఛానల్‌కు. హండ్రెడ్ గ్రామ్స్ కొబ్బరి పౌడర్ తీసుకున్నాను. మనం మసాలాకి వాడుకుంటాం కదా ఎండు కొబ్బరి, సేమ్ అదే తీసుకొని మిక్సీ పట్టుకొని పెట్టేసుకున్నానండి. ఎక్కువ ఆయిల్ లెవెల్ ఎక్కువ ఉండకూడదు అనుకున్న వాళ్ళు ఉంటే షాప్లలో కొబ్బరి పౌడర్ దొరుకుతుందండి, అది తీసుకొచ్చుకొనైనా వాడుకోవచ్చు. కొంచెం ఆయిల్ లెవెల్ తక్కువగా ఉంటుంది. అందులో 50 గ్రామ్స్ చక్కెర పౌడర్ వేసుకోవాలి. పౌడర్ చేసుకోకుండా అయినా సరే అలాగైనా వేసుకోవచ్చు. ఇలాచి 2, కాజు 2, 4 బాదంలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు మొత్తం అందులో వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత పాల పౌడర్ అండి, 10 రూపీస్ ప్యాకెట్ ఎవ్రీడే వాళ్ళది. చాలా బాగుంటుంది. అందులో యాడ్ చేసుకోవాలి. లేకపోతే స్కిప్ చేసేయండి. ఈ విధంగా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ నిండా నెయ్యి వేసుకోవాలి. పాలండి, వేడి చేసి చల్లార్చిన పాలు 2 టీ స్పూన్ నిండా పడుతుంది. పాలు యాడ్ చేసుకొని మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదండి, పల్చగా అయిపోతుంది కొబ్బరి పౌడర్ మొత్తము. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత చూపిస్తాను. ఈ విధంగా రావాలి. ఇప్పుడు కొంచెం మనం గులాబ్ జామ్‌కి తీసుకుంటాం కదండీ, బౌల్ అలా అలా విధంగా తీసుకొని మధ్యలో పెట్టుకొని అరచేతిలో కొంచెం ప్రెస్ చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకోవాలి. సేమ్ బాదుషా ఎలా చేసుకుంటామో అదే విధంగా అన్నీ ఇదే ప్రాసెస్ సేమ్ మొత్తం అలాగే చేసుకొని సన్నగా చేసుకున్న బాదం పైనుంచి వేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా స్టవ్ ఆన్ చేయకుండా 5 నిమిషాలలో కొబ్బరి పౌడర్‌తోని పేడ రెసిపీ రెడీ అయిపోయింది. ఇలాంటి ఈజీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్‌ని.